రైతు అయితే ఎదురు చూడడం జరుగుతుంది. రైతు భరోసా డబ్బులు ఎక్కడ? రైతు భరోసా ప్రభుత్వం ఏమైంది? మనకు రైతు బంధు డబ్బులు ఏమైనాయి? ప్రభుత్వం అనేది ఏమంటుంది? రైతు భరోసా నుంచి వెళ్ళి డబ్బులు పడుతున్నాయా రైతుల ఖాతాలో? ఎన్ని ఎకరాల వారికి పడుతున్నాయి? పడితే ఒకవేళ ఎంతమందికి పడుతున్నాయి? ఎన్ని ఎకరాల వారికి పరిమితి అయితే పెట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అనేది చూసుకున్నట్టయితే మనకు 10 ఎకరాల వారికి అయితే పరిమితి అయితే పెట్టడం జరిగింది. వానాకాలం సీజన్ రైతులకు వచ్చేసి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిర్రారో మనకు రైతులకు ఎవరైతే రైతులు ఉన్నారో రైతు సోదరులు ఉన్నారో ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని అయితే చెప్పిన ప్రభుత్వం ఏదైతే ఉందో మనకు రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో మనకు 7,500 రూపాయలు అయితే కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. దీనిపై కూడా అన్ని సిద్ధమైన రంగాలు అయితే కనబడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా కృషి చేస్తుంది. రైతు భరోసా పథకం అయితే అన్ని కృషి చేసి అంటే మనకి ఏదైతే ఉందో పథకం అయితే ఆల్రెడీ అయితే అన్ని వైపులను అయితే సంక్షేమ పథకం ఏదైతే ఉందో అన్ని బడ్జెట్ సమావేశాలు అయితే అన్నీ జరిగినాయి అన్నమాట. మనకు రైతుల ఖాతాలో ఓన్లీ పడాల్సి ఉంది. కానీ ఇంకా ఆలస్యం ఎందుకు అవుతుంది చూసుకున్నట్టయితే ప్రభుత్వం ఏమని చెప్తుందంటే ఎవరైతే ఎవరైతే సాగు చేస్తున్నారో లేకపోతే నిజమైన రైతులు ఉన్నారో వారికే అందజేయాలని అయితే ప్రభుత్వం అయితే లక్ష్యం అని అయితే చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఎకరాకు చూసుకున్నట్టయితే 7,500 రూపాయల చొప్పున అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడుతున్నాయి. మరి పడతాయా లేదా అనేది చూసుకున్నట్టయితే ఇంకా 3-4 రోజులలో వచ్చేసి మీ అందరి ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఎవరికైతే పడలేదో సో ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. నిన్న వచ్చేసి అయితే మనకు ఒక అన్న వచ్చేసి అయితే మాకు అంటే ఎకరం కంటే తక్కువ ఉంది కానీ మాకు డబ్బులు అయితే పడ్డాయి 5,000 రూపాయల కంటే తక్కువ అంటే 25 గుంటలు 20 గుంటల వారికి అయితే డబ్బులు అయితే పడడం అయితే జరిగిందన్నమాట. ప్రక్రియ ఏదైతే ఉందో ప్రారంభం అయితే కావడం జరిగింది. రైతు భరోసాకు సంబంధించి ఇది న్యూస్. మనకు రైతు భరోసా నిధులు అయితే 10 ఎకరాల వరకు అయితే పరిమితి అయితే పెట్టడం జరిగిందని అయితే చెప్పిన కదా. మనకు 3 ఎకరాల వరకు అయితే మొదటిగా చేసి అయితే డబ్బులు అయితే పడతాయి. తర్వాత మనకు ఎవరికైతే రైతులు నిన్నటి నుంచి అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే గల రైతు సోదరులు ఉన్నారో 20-25 గుంటలు 35 గుంటలు ఎవరైతే రైతులు ఉన్నారో మీ అందరి ఖాతాలో డబ్బులు అయితే పడడం జరుగుతుంది అన్నమాట. ప్రభుత్వం వచ్చేసి అయితే నిధులైతే విడుదల చేయడం జరిగింది. ఇక 1 నుంచి 3 ఎకరాల వారికి అయితే రేపు ఎల్లుండి ఇవాళ డబ్బులు అయితే పడే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటే మనం ఒకవేళ ఈరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు అయితే మీకైతే ఏ టైంలోనైనా డబ్బులు అయితే పడవచ్చు. ఏదైతే చెప్పినో ప్రభుత్వం వచ్చేసి అయితే మనకైతే ఫండ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి అన్ని రంగాలను అయితే సిద్ధమైతే చేయడం జరిగింది. రైతు భరోసాకు సంబంధించి మనకు ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అవి నెక్స్ట్ డే ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వీడియోని అయితే తప్పకుండా అయితే ఒక లైక్ చేయండి వీడియో నచ్చినట్టయితే. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.